triplex villas at Kollur, APR Projects. మీ రోల్స్ ఎక్కువ చనిపోయే రోల్స్ వస్తున్నాయి అనేది ఒక మాట వచ్చింది. సుమా గారు కూడా కౌంటర్ వేసారు ఆల్రెడీ. పంపలు అంటించేలాగా ఉన్నారు కుసుమ గారు అని. సుమా గారు చాలా మంది ఒక్కొక్కళ్ళు అంటే మిమ్మల్ని చూడగానే సుమా గారి పేరు మర్చిపోతున్నాం సార్. అదేంటిది, నన్ను చూడగానే సుమ గారి పేరు మర్చిపోతుంది. కొద్దిగా మీరు ఉండగానే రాజీవ్ గారి పేరు గుర్తుకొస్తుంది ఎవరికైనా. నాకు మిమ్మల్ని చూడగానే ఆవిడ పేరు మర్చిపోతున్నాను బేసిక్గా. బాగా చక్కగా తమ్ముళ్ళు వచ్చారు అంటే చెప్పినప్పుడు కానీ మీరు ఇప్పటికైనా కొన్ని క్యారెక్టర్స్ ఈ ఒప్పుకున్నప్పుడు కానీ రీసెంట్ గేమ్ చేంజర్స్లో కూడా చంపేస్తారు మిమ్మల్ని రోల్లో. కొన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకున్నారు? క్యారెక్టర్ లేదని పాయింట్ నచ్చి ప్రతిదీ చేసుకొని వచ్చేస్తున్నారు అంటే మీరు కొంత ఎక్స్టెంట్ వరకు కొన్ని క్యారెక్టర్లు నాకు అంటే చాలామంది తెలిసిన వాళ్ళు వచ్చి సార్ ఈ క్యారెక్టర్ చెయ్యి మెలిదిప్పేసే క్యారెక్టర్ మెయిన్ టర్నింగ్ పాయింట్ అని ఇలా చెప్పి కొంతమంది సార్ మీరు చేస్తే నాకు హెల్ప్ అవుతుంది ప్లీజ్ సార్ ప్లీజ్ అన్నప్పుడు మరీ ఇంతలాగా వాళ్ళతోటి బ్రతిమలాడించుకోవడం పద్ధతి కాదని సర్లే చేస్తానని చెప్పడం. కొన్నిసార్లు నా సర్వైవల్ కోసం నేను ఇప్పుడు అన్నీ కాదంటే ఇంకెవరు వస్తారు నా దగ్గరికి, ఎలాగో ఆయన కాదంటున్నాడు, ప్రతిదీ కాదంటున్నాడు, ఏమి చేయడం అంటున్నాడు అంటారు. సో నేను సరే వచ్చింది, ఇప్పుడు అందరు ఇలా ఫిక్స్ అయి ఉన్నారు కానీ అయితే ఏముంది, ఎలాగో చంపుతున్నారు, చావడం డిఫరెంట్గా చావద్దాం, ఎన్ని రకాలుగా చంపుతారు అన్ని రకాలుగా డిఫరెంట్గా చంపండి అని మాత్రం అడిగేవాడిని. డిఫరెంట్గా విరూపాక్షి అందులో చావలేదు కదా, అందులో ఆ టైప్లో చంపాలా? మీరు డిఫరెంట్గా అన్నారు కదా, అందులో చావలేదు కానీ చావలేదు ఆ రకంగా ఏమైనా చంపాలా సినిమాలు కొంతమందిని? అందులో మిగతా ఫార్మాట్స్లో మిగతా వాళ్ళని చంపినట్టు. సార్ ఆ సినిమా చూస్తున్నప్పుడు సార్ థియేటర్లో కూడా చాలా మంది జనాలు సినిమాని మర్చిపోయారు, అన్ని మర్చిపోయారు, మీరు బతుకుండా వాళ్ళకి నచ్చట్లేదేమో. చచ్చిపోతాడు ఇప్పుడు చచ్చిపోయాడు అర్రే అదే ప్రతిసారి అరే బతుకుంటాడు రా పాపం రా మనిషి. అసలే ప్రతి వాడు థియేటర్లో చూస్తున్నాడు ఫ్యామిలీ ఇక్కడ నాతో పాప్కార్న్ ఏంటా చంపేస్తారంటారా చచ్చిపోయాడు అయ్యి బాబు మిస్ అయిపోయాడు. ఒక ఆయన పక్కన కూర్చుని అసలు ఆయన సినిమా అన్ని మర్చిపోయాడు, సాధారణ తేజ సమేత చేపలు ఏ లేవు అక్కడికి. నీకు చావనందుకు చచ్చిపోతారు అయ్యి బాబు చంపాడండి ఇప్పుడు దొరికాడండి ఇది అంటున్నాడు. క్రికెట్ మ్యాచ్ కామెంటరీ ఇచ్చినట్టు ఫిక్స్ కొడతాడా ఏదో పెట్టుకోవాలి సార్. నాకు ప్రసాద్ ఎంఎక్స్ లో జరిగింది అది. చాలా మందికి ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను చూడు. ఓకే సార్, ఈ మీమ్స్ మీద కానీ సోషల్ మీడియా దీని మీద అంటే మీ ఒపీనియన్ ఏమని చెప్తారు? ఎక్కువ ప్రమోషనల్ వైజ్ కానీ ఇప్పుడు ఉన్న మార్కెట్ బట్టి? ఇప్పుడున్న మార్కెట్లో ప్రతిదీ మీమ్స్ కానీ సోషల్ మీడియా కానీ డెఫినెట్ కావాలి, అన్ని రకాలుగా కావాలి, అన్ని రకాల పబ్లిసిటీలు కావాలి. మ్యాక్సిమం ఏంటంటే ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే వాట్ ఎవర్ పబ్లిసిటీ కోసం వెళ్ళినప్పుడు టూ మచ్ అంటే ఆ బార్డర్ లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోకుండా మరీ దారుణంగా నెగిటివ్ పబ్లిసిటీకి వెళ్ళకుండా వీలైనంత వరకు పబ్లిసిటీలో కాకపోతే కొంత ఫన్ మోడ్లో ఉండే పబ్లిసిటీ అలా తీసుకొని మ్యాక్సిమం ఎంత కనపడతారో కనపడండి, ఎన్ని రకాలుగా కనపడి వినపడాలనుకుంటున్నారు అన్ని రకాలుగా చేయండి. అది చేస్తే ఇట్ విల్ బీ హెల్దీ. కొన్నిసార్లు ఒకానొక సినిమాకి నన్ను ఏం చేశారంటే సార్ మిమ్మల్ని ఏం లేదు బయట న్యూస్ ఇలా పెడతాం, రష్మి మిమ్మల్ని కిడ్నాప్ చేసేసింది అని చెప్పేసి అంటే నేను సార్ ఏంటి సార్ కిడ్నాప్ ఏంటి అంటే 3 రోజులు న్యూస్ అలా పెడదాం అన్నారు. తప్పండి అది, ఎందుకంటే నా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు కంగారు పడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కంగారు పడకపోయినా బయట ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళు కంగారు పడతారు. ప్లస్ ఈ లోపల నానా రకాల న్యూస్లు బయటకు వచ్చేస్తాయి, రష్మికి కూడా ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, వద్దండి అలాంటివన్నీ ఆపేసాం. సో వాట్ ఎవర్ ఏదైనా మన బార్డర్ దాటకుండా చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం. ఓకే సార్, అంటే ప్రజెంట్ ఉన్న మూవీస్ కానీ ఏదైనా ఒక ఇయర్లీ మీ ఒక 100 మూవీస్ వచ్చినా సరే కంటెంట్ ఉంటేనే సినిమా ఆడుతుంది ఎక్కడైనా. ఒక 10% ఆ వైజ్ మీకు బాగా ఇప్పుడుదా చేసిన మూవీస్లో రీసెంట్ 2 years లాస్ట్ 2 years నుంచి మీకు బాగా మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన కథ అంటే ఏం చెప్తారు? లాస్ట్ 2 years బ్యాక్ అంటే మీరు చెప్పిన విరూపాక్ష ఒకటి కంటెంట్ ఉంది, దాంట్లో షార్ట్ మేకింగ్ కానీ అవన్నీ డైరెక్టర్ తాలూకు ప్రతిభ కానీ కెమెరామెన్ తాలూకు అవన్నీ ఉన్నాయి. సామాజ వర్గమనం ఉంది, హిట్ అది ఎవరు ఊహించని హిట్, వాళ్ళు కూడా ఊహించలేదు, మేకర్స్ కూడా ఊహించలేదు. అలా 6 కొట్టారు వాళ్ళు.
ఓకే. సో నావి ఏవి రిలీజ్ అయ్యి చెప్తే దాన్ని బట్టి చెప్పలేదు మీ యావరేజ్ స్టూడెంట్ నాని చిన్న సినిమాలు నార్మల్ చాలా ఉన్నాయి మీ లాస్ట్ ఇయర్. నాని ఇట్స్ ఓకే మూవీ, కాకపోతే అది అంత సక్సెస్ఫుల్గా సాంగ్స్ కానీ సినిమాటిక్ ఎక్సలెంట్గా ఉంది, డైరెక్షన్ చాలా బాగుంటుంది. యావరేజ్ స్టూడెంట్ నాని దాంట్లో మీ కూతురుకి సంథింగ్ ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది ఫారెన్లో, అప్పుడు మీరు బాగా ఎమోషనల్ అయింది కానీ స్క్రీన్ మీద మంచి ఇంపాక్ట్ వచ్చింది. కానీ అంటే పబ్లిసిటీ సరిగ్గా ఇచ్చుకోలేదు. సో ఇక్కడ మీరు ఇందాక అన్న పాయింట్కి ఇక్కడ కరెక్ట్గా పనికొస్తుంది. ఏది మేమ్స్ కానివ్వండి, సోషల్ మీడియాని కానీ సరిగ్గా వాడుకోవాలి, తెలియాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి సినిమా ఒకటి తీస్తే సరిపోదు, దాన్ని పబ్లిసైజ్ చేసుకుంటేనే 10 మందికి నోటీసులోకి వెళ్తాం. 10 మంది రావడానికి ఎలా చేయాలో దాన్ని ఆ రేంజ్లో పబ్లిసిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం ఎంత బాగా చేసినా కానీ కొన్ని నడవు. కాబట్టి పబ్లిసిటీ ఈజ్ మస్ట్. ఓన్లీ థింగ్ ఆ పబ్లిసిటీలో ఏంటంటే మరీ బార్డర్ దాటేసి ఇబ్బంది పడేలా కాకుండా కొంచెం ఉందాగా మరీ ఇబ్బంది పడే పబ్లిసిటీ ఉండకూడదు.